90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, పెళ్ళి మనం చాలా వీడియోస్ చేసాం, పెళ్లి కాని ప్రసాదాల గురించి చేసాం, పెళ్ళి ఎలా చేసుకోవాలి అని కూడా చూసాం. మరి ఇప్పుడు ఏంటంటే పెళ్ళి స్టైల్స్ మారుతున్నాయి చాలా. అంటే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, కొంతమంది వెల్కమ్ కూడా చెప్తున్నారు. అంటే పెళ్ళిలో రకరకాలు, ఇంతకుముందు చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఉండేది కదా, బంధువులు అందరూ వచ్చి చక్కగా అందంగా కూర్చోబెట్టి అన్ని ఒక ఏమంటారు పద్ధతిలో వెళ్ళేది. కానీ ఇప్పుడు స్టైల్స్ మారిపోయాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, సోలో వెడ్డింగ్ అని, డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కసారి మనం వాటి గురించి మాట్లాడుకుందాం. స్టైల్ ఓకే, సిస్టమ్ కూడా మార్చేసుకున్నారు కొంతమంది. ఎస్, కొంతమంది సోఫాలు వేసుకోవడము, స్టూల్స్ వేసుకోవడము, నిలబడి పెళ్ళిళ్ళు చేసుకోవటము. నిలబడి పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది నాకైతే నేను ఎప్పుడు తెలియదు. నాకు చూస్తున్నా ఈ మధ్య ఏమన్నంటే వాళ్ళ ఆచారం అనో ఏం నాకు తెలియదు. ఆచారాలు అలా ఉంటాయా? రాజుల కాలం నుంచి నేను చూస్తున్నాను. మరి అంటే గాంధర్వ వివాహము అలాంటి వివాహాల్లో నిలబడి దండలు మార్చుకోవడం అలాంటి పెళ్ళిళ్ళల్లో చూశాను. మిగతా ఇప్పుడు మీరు స్టైల్ మార్చుకుంటున్నారు అన్న దాంట్లో అయితే ఇప్పుడు ఏ ఆచారంలోనూ నాకు ఇది కనపడలేదు. సరే, ఇంకా స్టైల్ మార్చుకుని పెళ్లి చేసుకున్నా, పాత పద్ధతిలో పెళ్లి చేసుకున్నా, పెళ్ళి అనుకుందాం కాసేపు, నేనేమి దాన్ని సమర్థించట్లేదు. పెళ్ళి అని అనుకుంటే కనుక మరి కాపురాలు సరిగ్గా నిలబెట్టుకుంటున్నారా? అలాగే విడాకులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు లండన్లో చేసుకో, లేకపోతే స్విస్లో చేసుకో, లేకపోతే స్కైలో చేసుకో, విమానంలో ఎక్కడైనా చేసుకో, మరి నిలబెట్టుకుంటున్నారా? అంటే అవి ఎందుకు చేసుకుంటున్నారంటే బాగా డబ్బు ఉంది. ఇంత డబ్బు ఉన్నప్పుడు డిఫరెంట్గా చేసుకోవచ్చు. అంటే మనం కోరుకున్న విధంగా చేసుకోవాలంటే డబ్బు కావాలి కదా. పాతకాలంలో ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు అని అంటే దాని అర్థం ఏంటి? ఆకాశమే పందిరిగా, భూదేవే అరుగుగా. ఒక తాటాక పందిరి వేసి పీటలు పెట్టి, పీటల మీద కూర్చోబెట్టి బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు, వేద మంత్రాలు చక్కగా చదివి పెళ్ళిళ్ళు చేసేవారు. అది ఒకటే ఒక శాస్త్రోక్తమైన పెళ్ళి, మనందరికీ తెలిసిందే. అంటే మా హిందూ మత పరంగా నేను చెప్తున్నా. మరి ఇప్పుడు ఇదే హిందూ మత పరంగా పెళ్ళిళ్ళు డిఫరెంట్గా రకరకాలుగా చేసుకుంటున్నారు. అంటే కారణం అదే, డబ్బు బాగా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, డబ్బు ఖర్చు అవ్వట్లేదండి. సడన్గా నోట్లు కూడా తీసేశారు. ఒకప్పుడు 1000 రూపీస్ నోట్లు అవన్నీ. దానికి ముందు ఏం చేశారు చాలామంది? బస్తాలతో డబ్బులు తీసుకెళ్ళి రోడ్ల మీద పారేశారు. నువ్వు ఎంత రోడ్డు మీద పారేసినా పాపం నిజంగా ఒక్కళ్ళకన్నా ఉపయోగపడింది ఆ డబ్బు? లేదు, చిత్తుకాయితాలు అయిపోయినాయి కదా. మరి అలాగే నువ్వు అది ఉపయోగించే తీరు, నువ్వు ఆ డబ్బు పారేస్తే నాకు యూజ్ అయిపోతుంది అమ్మాయి, ఎవరో ఒకరు బేదలన్నా తీసుకుంటారు. అదే నువ్వు అది ఉపయోగంలో ఉన్నప్పుడు నువ్వు దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి ఉపయోగపడేది. నీకు ఉపయోగం లేనప్పుడు రోడ్డు మీద పడేసావు అంటే నీకు ఎక్కువైంది. అయితే అలాగే ఇప్పుడు డబ్బు ఎక్కువయ్యే కొద్దీ కూడా ఈ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. బయట అన్నీ దొరికేస్తున్నాయి, రకరకాల డిఫరెంట్ మన దేశంలో లేని కల్చర్స్, మన దేశంలో లేనటువంటి వస్తువులు అన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇంపోర్ట్ అవటం వల్ల ఆ రకమైనటువంటి స్టైల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే కొన్ని ఉన్నాయి మేడం, ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటున్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటున్నారు. మనం ఒక వీడియో కూడా చేసాం దీని మీద. ఇంకోటి డాక్యుమెంటరీ చేసుకుంటున్నారు పెళ్ళినంతా కూడా. ఒక డాక్యుమెంటరీ అంటే అసలు ఎలా వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తారు, ఎలాగా ఏంటి, అంత పెళ్లి వరకు డాక్యుమెంటరీ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే వెడ్డింగ్ కార్డ్స్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ వెడ్డింగ్ కార్డ్స్ అనమాట. ఇంకా ఏంటంటే వెన్యూస్ కూడా, అంటే ఓపెన్ ఎయిర్లో చేసుకోవడం పెళ్ళి, ఇప్పుడు సముద్రం మధ్యలో చేసుకోవడం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు కదా. డిఫరెంట్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, ఫ్రెండ్షిప్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే మేడం, అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటున్నారు, బాగానే ఉంది. పెళ్ళి అయ్యాక కూడా ఫ్రెండ్స్ లానే ఉండాలి అని అనుకుని ఉంటున్నారా? మరి ఎంత బాగా క్లోజ్గా ఉండి పెళ్లి చేసుకుంటున్నారు, అలానే విడాకులు అంత తొందరగా అయిపోతున్నాయి కదా. మరొకసారి దాని గురించి. అంటే వాళ్ళ అగ్రిమెంటే అలా ఉంటుంది, నచ్చినంత కాలం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. అదే దాన్ని బట్టే నడుస్తుంది వాళ్ళది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటే అదే కదా. ఫ్రెండ్షిప్ అసలు మ్యారేజ్ని అందులో కలపటమే దారుణం. సిగ్గుపడాలి మనం ఇలాంటివన్నీ నేర్చుకుని చేస్తున్నందుకు. ఇవన్నీ అసలు మనకు తెలుసా అండి? ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఏ కంట్రీలోనైనా సరే, పోనీ మన కంట్రీలో ఎంత టెక్నాలజీ పెరిగినా సరే మన కట్టుబాట్లకి అనుగుణంగానే ఉండాలి కదా. ఆ టెక్నాలజీ నేను చెప్పాను ఒక వీడియోలో, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మన పద్ధతిలో వెళ్ళినట్టయితే మన ఇండియా నేమ్ లాగా చక్కగా ఉంటుందా, ఉండదా? సంక్రమం అయిపోతున్నాం కదా. ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇండియాలో ఆచారం ఏంటి, లేకపోతే ఇండియాలో పద్ధతి ఏంటి, లేకపోతే ఇండియాలో ఇది ఎలా చేస్తారని అనేప్పుడు ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు.
ఇప్పుడు పెళ్లి తంతు తీసుకుంటే స్టెప్పులు చూసుకోండి. ఒక స్టెప్ ఏమో ఒక కంట్రీ లాగా, ఒక స్టెప్ ఏమో ఇంకొక కంట్రీ లాగా, ఇంకొక స్టెప్ ఏమో ఇంకొక స్టేట్ లాగా, ఇంకొక స్టెప్ ఏమో మన సొంతది. ఇలా అన్నీ పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వేరే ఫారినర్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్గా అడిగారు అనుకోండి, చెప్పగలరా వీళ్ళు? ఎందుకంటే ఇది స్టైలు, ట్రెండు, ఇది ఒక అలవాటు, చివరికి ఇది ఆచారంగా స్థిరపడిపోతుంది. చెప్పలేం. అందుకే నేననేది అంటే ఎంత టెక్నాలజీ పెరిగినా సరే మన పెళ్ళిళ్ళలో కానీ మన వ్యవస్థలో కానీ మనం చేసుకునే ఏ పనైనా సరే మార్పు అనేది రాకూడదు అని నేను చెప్తున్నా. పెళ్ళి అంటే పెళ్ళి ఎలా చేసుకుంటారండి? మన పూర్వం నుంచి కూడా పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారు? పెళ్ళి అంటే పెళ్ళే కదా, పెళ్లిలానే చేసుకోవాలి. పెళ్ళి అంటే బారసాల కాదు కదా, పెళ్ళి అంటే మెచ్యూర్ ఫంక్షన్ కాదు కదా, పెళ్ళి అంటే పెళ్ళే. ఈ పెళ్ళిని ఎలా చేసుకోవాలంటే పెళ్ళిలాగానే చేసుకోవాలి. డబ్బు ఉందని చెప్పి నువ్వు వేలాడతాను ఆకాశంలో, లేకపోతే హిమాలయాల మంచులోకి వెళ్తాను, ఎవ్వరో వద్దు. ఆ 10 మంది వెళ్ళి మంచులో కూర్చుని పెళ్లి చేసుకుంటారు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అసలు పెళ్ళి అనే దానికి ఒక అర్థము నలుగురు సాక్ష్యంగా కదా. ఏదైనా తప్పు జరిగినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, తేడాలు వచ్చినా ఆ నలుగురు మళ్ళీ వచ్చి తీర్పు చెప్పే విధంగా నలుగురిని పిలిచి పెళ్లి చేయటం అనేది జరిగేది. అంటే ఇప్పుడు మాకు అవసరం లేదు, మేమిద్దరము ఉండాలనుకుంటూ ఉంటాం, వద్దనుకుంటే వెళ్ళిపోతాం. ఈ బంధువులు ఎవరు వద్దు. ఇంకా గతి లేక, వేరే మార్గం లేక తల్లిదండ్రులను పెట్టుకుంటున్నారు తప్ప, లేకపోతే వాళ్ళు కూడా వద్దండి. ఇప్పుడు మనం చూసాం ఒక కొత్త పెళ్ళికి ముందు హల్దీ ఎంత నీచంగా దరిద్రమైన పద్ధతిలో చేసుకున్నారు. ఇద్దరికి కలిపి మంగళ స్నానాలు చేయిస్తారండి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఇప్పుడు ట్రెండ్ అది. నాకు చాలా పెళ్ళిళ్ళలో చూశాను, బాగా తిట్టాలనిపించింది, మైక్ లాక్కొని మాట్లాడాలనిపించింది యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్. అమ్మాయి ఇంట్లో వాళ్ళ బంధువుల మధ్యలో పెళ్లి కూతురుని చేస్తారు, అబ్బాయి ఇంట్లో అబ్బాయిని పెళ్లి కొడుకుని చేస్తారు వాళ్ళ బంధువుల సమక్షంలో. ఇద్దరు కలిసి ఒక రిసార్ట్ తీసుకునో, లేకపోతే ఒక హోటల్ తీసుకునో, గార్డెన్ తీసుకునో, మీరు అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి పక్క పక్కన స్నానం చేయిస్తారా పబ్లిక్లో? స్నానం అంటే ఏంటండి? బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని ఎవరు లేకుండా చేసేది స్నానం. పబ్లిక్లో స్నానం చేస్తావా నువ్వు? హల్దీ అంటే ఏంటి? ఒంటికి నూనె పెట్టి సున్నిపిండి పసుపు కలిపిన పదార్థం ఉంటుంది, దాన్ని ఇలా పెట్టి ఒళ్ళంతా అందరూ కలిసి బొట్టు పెట్టి చక్కగా ఇలా అప్లై చేసిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి నలుగు పెడతారు. ఒళ్ళంతా ఆ పిండితోటి నలుగు పెట్టి చక్కగా మంగళ స్నానం ముత్తైదులు చేయిస్తారు ఇంట్లో లోపల. ఇంట్లో సభ్యులు కూడా అందరూ రారు అక్కడికి. ఎవరైతే పెద్ద ముత్తైదువులు ఉన్నారో వయసు పిల్లలు కూడా రారు అక్కడికి, యూత్ రారు అక్కడికి, పెద్ద ముత్తైదులు. అలాగే అబ్బాయిని కూడా బాగా అమ్మమ్మలు, నాయనమ్మలు, ముసలమ్మలు, తల్లి కూడా రాదు. ఎంతైనా తల్లి ఇంకా వయసులో ఉంటుంది కాబట్టి అబ్బాయి దగ్గరికి రాదు. పెద్ద ముత్తైదువులు, ఇంకా చాకలాళ్ళు, ఇంకా ఎవరన్నా మేనమామలు, అలాంటి వాళ్ళు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చేయిస్తారు స్నానం. మరి అలాంటి స్నానాన్ని నువ్వు గుడ్డలు ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకొని నీళ్లు పోసేసుకుంటావా? నలుగురిలో అబ్బాయి అయినా సరే నీళ్లు పోసేసుకుంటే ఏమవుతుందండి? బట్టలన్నీ అంటుకుపోయి ట్రాన్స్పరెంట్ అన్ని ఎలా ఉంటుంది సీన్ చూడండి. పబ్లిక్లో నువ్వు స్నానం చేసి అలా చూపిస్తావా అందరికీ? అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్దవాళ్ళు అలా చేయిస్తారండి. ఏంటంటే ట్రెండ్ అంటే ఇంక బట్టలు ఎందుకు, అది కూడా ట్రెండ్ చేసేస్తే బాగుంటుంది. ఇలాంటి స్నానాలు చేశారు, పోని పక్క పక్కన కూర్చోబెట్టారు, వీడియోలు కలిసి వస్తాయి, పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయి, మేము అలా అనుకున్నాం, ఓకే అనుకుందాం. ఆ స్నానం చేసేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు హగ్గులు చేసుకుని గట్టిగా వాటేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇంకేమైనా చేస్తున్నారు. అక్కడ కింద పడి దొరలడం, విడివిడిగా కూర్చోబెట్టిన వాళ్ళు ఇద్దరు ఒక సీట్లోకి వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఎత్తేసుకుని ఇలా ముద్దులు పెట్టేసుకోవడం చూస్తున్నాం. వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, చేస్తున్నారు. అది మంగళస్నానం. మంగళస్నానం మన హిందూ మ్యారేజెస్లో అలా చేస్తారట. అయిపోయింది పెళ్ళి. అది మొక్కులుంటే పెద్దవాళ్ళు పిచ్చోళ్ళు కదా, మొక్కుతారు ఏదైనా గుళ్ళో చేస్తాము అలా ఇలా అని, లేకపోతే మామూలు కళ్యాణ మండపం తీసుకుని. అక్కడ కూడా ఇదే అమ్మవారి గుడి ముందు పెళ్లి చేసుకుంటూ గుళ్ళో వాళ్ళు చేసిన వేషాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కలిసి పసుపు బట్టలతో ఉన్నారు, తాళి కట్టారు, ఇంకంతే. కట్టారో లేదో కూడా మనకు తెలియదు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ముద్దులు పెట్టుకుని. అంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, బామ్మలు ఉంటారు, మరి ఫ్రెండ్స్ ఉంటారు, బయట వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. అక్కడ వాళ్ళందరి ముందు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఒకళ్ళు ఒళ్ళో ఒకళ్ళు కాళ్ళు దూర్చేసి గట్టిగా వాటేసేసుకొని ముద్దులు పెట్టేసుకుని వీడియో దగ్గరగా తీయడం. మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆపండి అని ఎందుకు అనట్లేదు?
ఇది మన హిందూ మ్యారేజెస్ ఇలా ఉంటాయా? మొత్తం ఇండియా మొత్తం తీసుకుంటే కూడా ఎక్కడా కూడా ఇది లేదు, ఎక్కడా లేదు. ట్రెండ్ దీనికి పేరు మళ్ళీ ట్రెండా లేకపోతే స్టైలా? స్టైల్. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఇవన్నీ ఉన్నాయా? అసలు పెళ్లిలో డిఫరెంట్ స్టైల్స్ ఏమీ లేవు, రెండో పద్ధతే లేదు. అలాంటిది ఎన్ని పద్ధతులు తీసుకొస్తున్నారు. మారుతున్నాయి అంటారు మేడం పద్ధతులన్నీ? మారుస్తున్నాం, మారట్లేదు. అవేవి మార్చవు, అవేవి మారవు, మనమే మార్చుతున్నాం. స్కూల్ ఉందా అని అడుగుతారు. స్కూల్ ఎక్కడికి పోతుంది? స్కూల్ అక్కడే ఉంటుంది, మనం వెళ్ళం ఆ రోజు. అవునా? ఆఫీస్ ఉందా? ఆఫీస్ అక్కడే ఉంటుంది, మనం వెళ్ళం. ఇది కూడా అంతే. అవేవి మారవు, మనమే మార్చేస్తున్నాం. ఏంటంటే ఈ స్టైల్ అనేది వెరితలలు వేసి పిచ్చెక్కి ఒళ్ళు కొవ్వి డబ్బు ఎక్కువైపోయి ఇంకా మాట్లాడాలంటే చాలా అనొచ్చు. ఇప్పుడు హై క్లాస్ పెద్ద పెద్ద బాగా డబ్బున్నోళ్ళు చేశారని కాదండి, అందరూ చేసేస్తున్నారు. కింద నుంచి పైదాకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు. పులికి సహజంగానే వాతలు ఉంటాయి, దానిలాగా నేను ఉండాలని నా అక్క వెళ్ళి నా వాత పెట్టుకుంటే ఒళ్ళు కాలి చర్మం ఊడుతుంది. అది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. వాళ్ళు ఎవరో చేశారని మనం చేస్తే మనకు తగదది. వాళ్ళు సమర్థించుకుంటారు, వాళ్ళు గట్టినవ్వగలుగుతారు, మీరు అవ్వగలరా? శుభ్రంగా కోడిగుడ్డికి ఈకలు పీకినట్టు ఈ పీకి వదులుతుంది సమాజం. రేపొద్దున వాళ్ళు అక్కడ ఎక్కడైనా కనిపిస్తే ఎంత అభాస్పాలు అవుతారు. వీళ్ళే అని వచ్చిన ఫ్రెండ్స్ ముందు ఆ పెళ్లి కూతురు అలా కనిపిస్తే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దృష్టి ఎలా మారుతుంది? ఇప్పుడు చూస్తున్నాం, పెళ్ళి జరుగుతున్నప్పుడు ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు దగ్గరగా నిలబడటం, ఫ్రెండ్స్ అని చెప్పి మీద చేసి ఫోటోలు దిగటం, ఇవన్నీ అవసరమా? తింటూ పెట్టుకోవడం. భర్త అనేవాడు పెడతాడు, మిగతా వాళ్ళందరూ ఎందుకు పెడతారు? ట్రెండ్, ఫ్యాషన్. ఇదేం ఫ్యాషను నాకు అర్థం కాల. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ట్రిప్పులకి వెళ్తారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, నడువుల చుట్టూ చేతులు వేసుకోవడం. నువ్వెందుకు ఫ్రెండ్ భార్య మీద చెయ్యి ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఇది మన దాంట్లో ఉందా? మన శాస్త్రంలో, మన ధర్మంలో ఉందా? లేదు. ఇవన్నీ మనం మార్చాం. ఎందుకు మారుస్తున్నాం అంటే ఇంకా మనం రకరకాలుగా తిట్టుకోవాలి, అవన్నీ తిట్టుకోవద్దు, బాధపడతారు జనాలు. ఎవరైతే చేస్తున్నారో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదే నేను చెప్పా, ఎవరైనా మీ సంస్కృతి ఏంటి అని అంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? జవాబు మీ దగ్గర ఉందా? మన హిందూ మ్యారేజ్ ఎలా ఉంటుందని చెప్పడానికి పెద్దవాళ్ళకు కూడా తెలియకుండా పోయిన రోజులు ఇవి. మర్చిపోతున్నారు వాళ్ళు కూడా ఇందులో పడి. ఒక్కొక్కరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పెద్దవాళ్ళే. మా టైంలో ఇవన్నీ లేవు కదండి, మాకు ఇప్పుడు చేయాలని ఉంది, ఇవన్నీ చేయాలని ఉందా? ఈ పిచ్చివన్నీ అది కరెక్టేనా చెప్పండి? మీరు చెప్పాల్సింది పోయి మీకు చేయాలని ఉందంటే మీ పిల్లలు ఇంకా ఎటుపోతున్నారు? వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇంత దొరుకుతుంటే వాళ్ళు ఎందుకు సాంప్రదాయాన్ని గౌరవిస్తారు? సాంప్రదాయాన్ని పోని గౌరవించద్దు, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే బయటవాడు మిమ్మల్ని గౌరవిస్తాడు కదా. అంతే, మీ పరువు మీరే తీసుకుంటున్నారు. గుడ్డలు కూడా తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ముద్దులు పెట్టుకుంటుంటే బయటవాడు ఈజీగా చేయేస్తాడు. ఏదో ఒక సినిమా ఎక్కడ నేను చూశాను, ఇట్లా చాలా అంటే చాలా కల్చర్గా ఉంటారు భార్యాభర్తలు. ఉంటుంటే ఏమైంది అంటుంటాడు. ఎవరన్నా అదేంట్రా మీ ఆవిడ ఆ ఫ్రెండ్స్తో అలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమైంది ఇందులో? చివరికి ఏమవుతుంది, వాడికే కాలుతుంది, వాడికే వచ్చేస్తుంది ఫీలింగు. చివరికి గోల అయిపోతుంది, డివోర్స్లు అటు ఇటు పోయారు. ఇలా సినిమాలో అలాంటివి చూపించిన కంక్లూజన్ ఒకటి మంచిగా చూపిస్తున్నారు, కానీ మీరు ముందుకు తీసుకుంటున్నారు, వెనకది వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరో చేశారని మనం చేస్తే వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది. అలా చేయకండి దయచేసి. మీ ఇంటిని మీరు కాపాడుకోండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.